అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఆత్మీయ విందులో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులతో శ్రీనివాస్ గౌడ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పాలమూరులో సుమారు 450 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ మరియు మల్టీపర్పస్ ఐటీ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలన్నారు. ఇక డల్లాస్లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది ముఖ్యంగా మా జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే 14 లక్షల మంది వలసపోయింది. ఒక పెద్ద జిల్లా మాదిరిగా ఇక్కడ అనుకుంటే 14 లక్షలు ఒక దేశం కూడా ఉంటుందేమో, అంత వలసపోయేటువంటి జిల్లా అనమాట. 2 నదులు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి. కృష్ణ, తుంగభద్ర నదులు ఉన్నటువంటి జిల్లా, సారవంత భూమి ఉన్నటువంటి జిల్లా. 14 లక్షల మంది వలసపోయారు. ఇక్కడ కూడా చాలా మంది కలిసిండ్రు. నేను 5-6 మంది స్టూడెంట్స్ కలిసిండ్రు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద మీరే ఇప్పించింది సార్ ఇక్కడ వచ్చినామని చెప్పి మా జిల్లా వాళ్ళు కలిసిండ్రు. చాలా మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కలిసిండ్రు, మా బంధుమిత్రులు కలిసిండ్రు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసిన నేను, సరే ఫ్యూచర్లో మళ్ళీ ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా అయింది, మేము వాపసు వద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పరిస్థితి చూసి మేము రాలేకపోతున్నాం అంటే లేదు, భవిష్యత్తులో గ్యారంటీగా మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. తాత్కాలికంగా ఆగిందంతే. ఇప్పుడైనా వచ్చి పెట్టండి, మీరు అభ్యంతరం లేదు మీరు కొద్ది రోజుల తర్వాత మీరు రాండి. మహబూబ్నగర్లో దగ్గర 400 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసినాం. 200 ఎకరాల్లో ఒక అమరావతి ఇండస్ట్రీ వచ్చింది, ఇంకా 200 ఎకరాలు ఉంది. ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా మీకు ఇష్టమైన ఇండస్ట్రీ పెట్టుకోండి, అతి తక్కువ ధరకు మేము ఇస్తామని వాళ్ళకి కోరడం జరిగింది. చదువుకొని మంచి వాళ్ళంతా ఇక్కడ వస్తున్నారు, అవకాశం లేవని. అక్కడ మళ్ళీ ఉన్న క్రీమ్ పోయినాక ఏం మిగులుతుంది, పాల మీద మీడ పోయినాక అట్లా అయిపోయింది అనమాట. వాపసు వచ్చే తరుణంలో మరి ఇప్పుడు కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ ఉన్నారా అండి, లేదు నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చినాకన్నా రండి. మొత్తం మీద మాత్రం పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఇతర దేశాలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టండి, మా మహబూబ్నగర్లో పెట్టానని మా మహబూబ్నగర్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసిన. మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. నిన్న రాత్రి కూడా చాలా మంది కలిస్తే వాళ్ళు కూడా చెప్పినాం, మీరు బ్యాక్ రాండి, లేదు పెట్టుబడి పెట్టండి, మీరు సంపాదించిన పైసలతో అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, వ్యాపారాలు ఇక్కడ నుంచి కూడా అక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉన్నటువంటి ఒకప్పుడు కనుక అన్ని వనరులు ఉన్నాయి, అక్కడ అన్ని రకాల ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో నెంబర్ 1 అవుతుంది కనుక చాలా మంది రిక్వెస్ట్ చేసినాం. మీరు కూడా మరి మాకు అందరికి సహకరించడం జరిగింది. సాక్షి టీవీ కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, మళ్ళీ వాపస్ ఇండియాకి రావాలి, తెలంగాణకి రావాలి, ఆంధ్రప్రదేశ్కి రావాలి, మొత్తం మీద ఉన్న అటు సైడ్ వచ్చి మీరు పెట్టండి అని చెప్పి మీరు కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మీ ద్వారా కూడా నేను మన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా కొంత అయినా మాట వాస్తవమే, అయినా మీరు ఆశ్చర్యపడొద్దు, మీరు రాండి, మేము ఉన్నామని చెప్పి కూడా మేము మా మహబూబ్నగర్ రాండి, పాలమూరు రాండి, లేదు మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చినా కూడా మరి కేటీఆర్ గారు కూడా ఆ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండి ఎంతో అభివృద్ధి చేసిండు. ఇంకా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళ అభివృద్ధి రేపు మళ్ళీ కొద్దిగా ఆగినా అంతకన్నా డబుల్ రేట్ల అభివృద్ధి అవుతాయని కూడా మేము భరోసా ఇస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అక్కడ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేము ఒక టీఎస్ఐ పాస్ ఒక మంచి పాలసీ తేవడం జరిగింది. ఇప్పుడు ఉంది, అది అప్రోచ్ కానీ గవర్నమెంట్కి అప్రోచ్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్రోచ్ కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్కి అప్రోచ్ కానీ, లేదు మీకు ముఖ్యమంత్రి గారు టచ్ ఉంటే, అరే గత గవర్నమెంట్లో ఇట్లా ఉండే ఈ పాలసీ మీరు ముందు తీసుకుపోయినా మీరు అడగండి, ఇక్కడ వచ్చినప్పుడు అడగండి, గ్యారెంటీగా వాళ్ళు చేస్తారు. చేయకపోయినా మేము మళ్ళా మాకు విశ్వాసం ఉంది, ప్రజలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదిస్తే మాకు అవకాశం దొరికితే మాత్రం మళ్ళీ మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టాం, మళ్ళీ ఖచ్చితంగా కేటీఆర్ గారు మేము అందరం వస్తాం, తెలంగాణకు పెట్టుబడులు వచ్చినట్టు చేసుకుంటాం. ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర కనుక మా మహబూబ్నగర్ జిల్లాకు అయ్యేటట్లు ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ను ఎవ్వరు ఆపరు. తాత్కాలికంగా బ్రేక్ పడ్డది కానీ మళ్ళీ ఎవరు ఆపరు. 10 సంవత్సరాలు అంతకుముందు కూడా తెలంగాణ అనేది ప్రత్యేకంగా దేశంగా ఉండి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండే, ఆర్థికంగా ప్రపంచంలో ధనికుడు అక్కడ వ్యక్తే ఉండే. మధ్యలో ఆగిపోయింది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల్లో మరి ముఖ్యంగా ఇండస్ట్రీస్ కేటీఆర్ గారి నాయకత్వంగా బ్రహ్మాండంగా అయినాయి. ఇప్పుడు కొంచెం ఆగిపోయింది, మళ్ళీ ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. మీరు అక్కడ పెట్టుబడులు పెడితే డోకానే లేదు, తెలంగాణలో డోకా లేదు. తాత్కాలికంగా ఎంత ఆగిందో అంతకన్నా మళ్ళీ 10 అంతలు మళ్ళీ పైకి అవుతుంది. శ్రీనివాస్ గారు మన అంటే ఉద్యమంలో బాగా కష్టపడి కేసీఆర్తో మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉండి
మన తెలంగాణ తేవడానికి చాలా కృషి చేశారు. ఆయన ప్రోత్సాహంతోనే ఉన్నాడు. ప్రతి మహబూబ్‌నగర్ జిల్లాకు కాకుండా అన్ని జిల్లాలకు కూడా బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోని ఎన్ఆర్ఐని ఆహ్వానించడము, ఎన్ఆర్ఐలు అందరూ రమ్మడం అనేది కూడా మంచి శుభకరణం. అందుకోసమే ఒకసారి అన్నగారిని పిలిచి మన ప్లేస్‌లో కూడా అందరితోని కలిసి అన్నగారు చెప్తుండే ఇప్పుడే మాకు లోపల ఉన్నప్పుడు చెప్పారు. రండి ఎన్ఆర్ఐలకు ప్రోత్సహిస్తాము. మీకు తక్కువ ధరలో భూములు ఇచ్చేసి ఐటీ పార్క్ ఇవ్వడం అనేది ఇవన్నీ మనకు ఉంటాయి కదా! అది మన ఎన్ఆర్ఐలందరికీ ఉపయోగపడుతది అనేసి చిన్న బ్రేక్‌ఫాస్ట్ లెక్క తీసేసి అందరికి మనకు కల్పించి అన్నగారు అనేసి చేయడం జరిగింది. అవర్ ప్లేస్ 2002లో ఉన్నది. ఆహ్, ఇప్పటికి 23 ఇయర్స్ నుంచి అవర్ ప్లేస్ ఉన్నది. అంటే ఈ అరవింగ్‌ల మొదటి రెస్టారెంట్ ఇక్కడ. సో, అప్పటి నుంచి కూడా మన ఇండియన్స్ అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వచ్చిన జనరేషన్ అందరూ కూడా ఈ అవర్ ప్లేస్‌లో రావడము, అవర్ ప్లేస్‌లో లైక్ లంచ్ చేసి అందరూ మీటింగ్ పెట్టుకోవడము, ఇలాంటి మంచి లొకేషన్ ఉండడం వల్ల అందరికీ తెలిసిన ప్లేసు. సో, ఇక్కడ వచ్చేసి మేము కూడా చేస్తూ అందరికి ఎంప్లాయ్‌మెంట్ కల్పియడము, మనం కలవడానికి అవకాశం కల్పించడము అనేది ఆ ప్లేస్ 23 ఏళ్ల నుంచి కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది.